గత వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90% ఈ శాఖకు సంబంధించినవే ఉండడం శోచనీయమన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలసలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో ఆయన పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో లాగా పుస్తకాలపై సర్వేరాళ్లపై ఫోటోలు వేసుకోకుండా అధికారిక రాజముద్రతో వీటిని అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఎంత దారుణాలు జరిగితే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అయినా సరే మనం ఆపకుండా చేయాలని, ప్రభుత్వ భూములని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కాబట్టి అక్కయ్య వలసలో ప్రారంభించాం. శాశ్వతంగా మీ గ్రామంలో రెవెన్యూ ప్రాబ్లమ్స్ లేకుండా తీసుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. 18 మాసాలైంది అధికారం వచ్చామని ఆనందపడ్డాం. పరిపాలనలోకి వెళ్ళి చూస్తే బాధ, ఆవేదన. ఎందుకంటే ఎవరైనా పరిపాలన చేసేటప్పుడు ప్రజారంజకమైన పాలన, భవిష్యత్ తరాలకు ఉపయోగపడిన పాలన అందించాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే పాలన అందించాలి. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఆదాయం పూర్తిగా కుంటుపడిపోయింది. సొంత గొప్పల గురించి ఏవో పథకాలని చెప్పి విపరీతంగా అప్పులు చేసి ఆ అప్పులకి వడ్డీ కట్టుకోవడానికి, అది కూడా ప్రజలకు తెలియాలి. 12-13% ఉన్న వడ్డీని 6-7% తగ్గిస్తే మొన్న మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, ఒక్క లోన్ మీదే 450 కోట్లు మిగిలింది. అలాంటిది ఎన్ని లోన్లు, ఎన్ని లక్షల కోట్లు తీసుకుని ఎంత డబ్బు, ప్రభుత్వ డబ్బు ఉప్పనంగా ఈరోజు బ్యాంకులు కడుతున్నారు. మా కోట్లు వేయండి, 3000, 4000 చేస్తాం, వికలాంగులు 6000 చేస్తాం, 10,000 చేస్తాం, 15,000 చేస్తాం అంటే మీరు చెవులు కొనుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి 2,000, 3,000 చేయాలంటే 5 సంవత్సరాలు పెట్టింది. అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు 4,000 చేస్తామంటున్నారు. అది కూడా 2 మాసాల ముందే ఇస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News